హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ బిగ్ అలర్ట్ అండి. ఇప్పుడే అందిన తాజా వార్త. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే సైబర్ క్రైమ్ నుంచి హెచ్చరిక అండి. పెన్షన్ హోల్డర్‌లకైతే హెచ్చరిక. పెన్షన్ హోల్డర్‌లను మోసం చేయడానికి సైబర్ నేరస్తులు కొత్త మార్గాన్ని కలిగి ఉన్నారు. సైబర్ నేరగాళ్లు ఇప్పుడు పెన్షనర్లకు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో అప్డేట్ చేయమని ఫోన్ చేస్తున్నారు. వారి వద్ద పెన్షనర్ల గురించి పూర్తి సమాచారం అయితే ఉంటుంది. అంటే నియామక తేదీ, పదవి విరమణ తేదీ, పీపీఓ నంబరు, ఆధార్ కార్డ్ నంబరు, శాశ్వత చిరునామా, ఈమెయిల్ ఐడీ, పదవి విరమణ మొత్తం, అలాగే నెలవారీ పెన్షను, నామినీ మొదలైనవి. వారు ఈ సమాచారంతో కాల్ చేసి తాము పెన్షన్ డైరెక్టరేట్ నుంచి వచ్చామని ఒప్పిస్తారు. వారు పెన్షనర్ యొక్క పూర్తి సమాచారాన్ని అందిస్తారు. మరియు వారి లైఫ్ సర్టిఫికేట్‌ని అప్డేట్ చేయడానికి ఓటీపీ అడుగుతారు. పెన్షనర్ తమ ఫోన్‌లో అందుకున్న ఓటీపీని పంచుకున్న తర్వాత మోసగాళ్ళు వారి బ్యాంకు ఖాతాలకు నేరుగా యాక్సెస్ పొందుతారు. వారు వెంటనే పెన్షనర్ ఖాతాలో జమ చేసిన మొత్తాన్ని కూడా ఇతర నకిలీ బ్యాంకు ఖాతాలు లేదా వాలెట్‌లకు బదిలీ చేస్తారు. అందువల్ల పెన్షన్ డైరెక్టరేట్ ఏ పెన్షనర్‌ను వారి జీవిత ధృవీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో నవీకరించమని ఎప్పుడూ అడగదని, లేదా అంటే జీవన ధృవీకరణ పత్రం లైఫ్ సర్టిఫికేట్‌ను ఆన్‌లైన్‌లో నవీకరించదు అనైతే పెన్షనర్స్ గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఓటీపీ చెప్పకండి. సో, తనని తాను పరిచయం చేసుకుంటూ మీ వివరాలు ఎన్ని చెప్పినా సరే, మీరు డైరెక్ట్‌గా సంబంధిత ఆఫీస్‌కి వెళ్లి కలుద్దామని చెప్పేసి చెప్పండి. సో, జీవిత ధృవీకరణ పత్రాలను నవీకరించడానికి పెన్షన్ డైరెక్టరేట్‌ను వ్యక్తిగతంగా సంప్రదించడం పెన్షనర్ల విధి. అంటే మనం వ్యక్తిగతంగా వెళ్లి మాత్రమే సంప్రదించాలి. ఇది మన కర్తవ్యం. ఇటువంటి మోసపూరిత కాల్స్ పట్ల మొబైల్ ఫోన్‌లో వచ్చిన కాల్స్‌లలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వివరాలు తెలియజేయకండి అనైతే సైబర్ క్రైమ్ వాళ్ళు చెప్తున్నారండి. మోసపూరిత కాల్స్ పట్ల జాగ్రత్త వహించండి మరియు సైబర్ క్రైమ్ సెల్ ఆహ్, సెల్‌కు కంప్లెయింట్ చేయండి. పెన్షన్ హోల్డర్‌లకు అవగాహన కల్పించడానికి దయచేసి ఈ వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.